బాలు కారణంగా ప్రమోషన్ రావడంతో బాలుకి క్షమాపణ చెప్పిన అరుణ్ అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే వీడియో గనక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది. అరుణ్ అయితే మీకు సుమతిని కలుసుకుంటాడు. మీకు ఎన్నోసార్లు చెప్పాను, మీరు నన్ను పెళ్లి చేసుకుంటే మీ కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని. కానీ మీరెందుకు ఏ నిర్ణయాన్ని చెప్పడం లేదో, మీకోసం నేను ఎంతగా ఎదురు చూస్తున్నానో, మీ మనసులో ఉన్న మాట చెప్తారు అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న నాకు నిరాశే కలుగుతుంది. దయచేసి మీ మనసులో ఉన్న ఉద్దేశం ఏంటో చెప్పండి అంటూ అరుణ్ అయితే అడుగుతూ ఉంటాడు. నా మనసులో ఉన్న ఉద్దేశం ఏమీ కాదు. మీరు మంచివారు. మీకు భార్య అవ్వడానికి చాలా అదృష్టం ఉండాలి. కానీ చెప్పాను కదండీ! నాకంటూ కొన్ని బాధ్యతలున్నాయి. ఇప్పుడు మీరు ఇలా చెప్తున్నారు. కానీ మన పెళ్ళైన తర్వాత మళ్ళీ ఏదైనా అభిప్రాయ భేదాలు వస్తే, మా పుట్టింటికి వెళ్ళకూడదు అన్న పరిస్థితి వస్తే నేను తట్టుకోలేను. అందుకనే ఇప్పుడు ఇలా అడగవలసి వస్తుంది అంటూ సుమతి మాట్లాడుతూ ఉండంగా ఇంతలో ఈ మాటలైతే బాలు వినేస్తాడు. అప్పుడు ఇక సుమతి అంటూ కోపంగా పిలిచి, ఏంటి సుమతి ఇదంతా? అసలు నువ్విక్కడ ఏం చేస్తున్నావు? వాడితో నీకు పనేంటి? అరుణ్‌తో నువ్వు మాట్లాడవలసిన అవసరమేంటి? అసలు వాడి సంగతి నీకు తెలుసా అంటూ అడుగుతూ ఉంటాడు బాలు. అది బావా, నేను హాస్పిటల్‌లో ఉన్నప్పుడు ఒకరికి సహాయం చేశాను అని చెప్పాను కదా! అతనే ఆయన అంటూ అనంగానే, ఏంటి? వీడికి సహాయం చేశావా? వీడు చాలా దుర్మార్గుడు. చాలా కోపిష్టివాడు. వాడికి నువ్వు సహాయం చేయడమేంటి? మళ్ళీ పైపెచ్చు వాడితో మాట్లాడడమేంటి? వాడితో మాట్లాడితే చూస్తూ ఊరుకోను అంటూ బాలు అయితే కోపంగా చెప్తూ ఉంటాడు. అది కాదు బావా, నువ్వు అపార్థం చేసుకున్నట్టున్నావు. అయినా చాలా మంచివాడు అంటూ సుమతి అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడిక బాలు అయితే కోపంగా అరుణ్ దగ్గరికైతే వస్తాడు. చూడు, నీకు నా మీద కోపముంటే నాతో తేల్చుకో. అంతే తప్ప నా మీద కోపాన్ని నా కుటుంబంపై చూపించాలి అంటే మాత్రం చూస్తూ ఊరుకోను. సుమతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడి తనని పెళ్లి దాకా తీసుకువచ్చి నువ్వు కావాలనే మా కుటుంబాన్ని ఏదో అవమానపరచాలని ప్లాన్ చేస్తున్నట్టున్నావు. నేనుండగా అది జరగని పని. సుమతికి నీకు ఎట్టి పరిస్థితిలో పెళ్లి జరిగే అవకాశమే లేదు. నువ్వు ఈ పెళ్లి వంక పెట్టుకుని ఆ కుటుంబాన్ని సాధించాలని చూస్తే మాత్రం నేను ఊరుకునే ప్రసక్తే లేదు. నేను ఆ ఇంటికి అల్లుణ్ణయ్యుండొచ్చు. కానీ ఆ ఇంటికి ఒక కొడుకుగా బాధ్యత తీసుకున్నాను. ఇప్పుడు ఆ కుటుంబం నాది. ఆ కుటుంబం మంచి చెడులు చూసే బాధ్యత ఒక పెద్ద కొడుకుగా నేను తీసుకున్నాను కాబట్టి ఎట్టి పరిస్థితిలో నీకు సుమతికి పెళ్లి జరిగే ప్రసక్తే లేదు అంటూ ఇక బాలు అయితే కోపంగా చెప్పి వెళ్ళేసరికి అరుణ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి? సుమతి ఈ బాలుగాడు మరదలా? అంటే వీడి పెళ్ళం సుమతికి అక్కన్నమాట. వీళ్ళిద్దరూ కూడా నన్ను చూస్తేనే కోపంతో రగిలిపోతూ ఉంటారు. అయినా వీళ్ళు రగిలిపోవడం ఏంటి? వీళ్ళంటే నాకు కూడా చాలా కోపం కదా! నేను సుమతిని ప్రేమించాను. ఇప్పుడు నేను ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. నా శత్రువులు సంబంధించిన వ్యక్తి కాబట్టి తనని మర్చిపోవాలా అంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అప్పుడే అనుకోకుండా అరుణ్‌కు కేసయితే వస్తుంది. సార్, ఇప్పుడే ఒక ఆమె మెడలో ఆ దొంగ ఎదవెవడో గొలుసు లాక్కుని వెళ్ళిపోతున్నాడు సార్. కాపాడండి సార్. ట్రాఫిక్ పోలీసులుగా మనకి బాధ్యత ఉంటుంది కదా అంటూ అనంగానే అప్పుడిక అరుణ్ అయితే వెళ్తాడు. ఇంతలో బాలు కూడా దొంగల్ని పట్టుకోవడానికైతే వెళ్తాడు. అప్పుడే ఇక ఆవిడనైతే కాపాడడంతో ఆవిడైతే బాలుకి క్షమాపణ అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో ఆ దొంగ అయితే కత్తి తీసుకువచ్చి ఆవిడ గొంతు మీదెట్టి, మీరు గనుక ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఈమెను చంపేస్తాను. ఈమె మెడలో ఉన్న నగలన్నీ నేను తీసుకోవాలి. లేకపోతే ప్రాణాలు తీసేస్తాను అనంగానే ఇక బాలు అయితే వాణ్ణి కొడతాడు. అప్పుడే ఇక ట్రాఫిక్ పోలీసు ఒక లేడీని కాపాడాడు అన్న విషయం బయటికైతే వస్తుంది. అప్పుడిక మీడియా వాళ్ళందరూ కూడా వస్తారు. మీడియా వాళ్ళందరూ కూడా అరుణ్‌ని పొగుడుతూ ఉంటారు. మీకు ఏ సంబంధం లేకపోయినా
ఒక ట్రాఫిక్ పోలీస్ అయ్యుండి మీరు సమాజం గురించి ఆలోచిస్తూ ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మీరు ధైర్య సాహసాలతో ఒక ఆవిడ్ని ప్రాణాలతో కాపాడారు. కేవలం ట్రాఫిక్ పోలీస్ అయినప్పటికీ మీరు ఇంత బాధ్యత తీసుకొని సొసైటీ పట్ల ఇంత కేరింగ్ తీసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు ప్రమోషన్ రావలసిందే అంటూ ఇక మీడియా వాళ్ళందరూ కూడా చెప్పడంతో అరుణ్కైతే ప్రమోషన్ వస్తుంది. అప్పుడే ఎంతో సంతోషంగా బాలు దగ్గరికి వచ్చి మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించండి. ఈరోజు మీ కారణంగా నాకు ప్రమోషన్ వచ్చింది. ఆ దొంగని పట్టుకుని ఆవిడ్ని క్షేమంగా బయటికి తీసుకొచ్చింది మీరు. కానీ నాకు ప్రమోషన్ వచ్చింది. నాకు గొప్ప పేరొచ్చింది. మీరు ఒక్క మాట కూడా బయట పెట్టలేదు. ఇదంతా చేసింది నేను అని. అప్పుడే మీ మంచితనం అర్థమైంది. మీ కారణంగా ఈరోజు నేను గొప్ప పొజిషన్‌కొచ్చాను. ఇప్పుడు చెప్తున్నాను. నేను సుమతిని పెళ్లి చేసుకుంటాను. తనని చాలా బాగా చూసుకుంటాను. మీరనుకుంటున్నట్టు తనని ఏమీ ఇబ్బంది పెట్టను. నిజం చెప్తున్నాను. తను మీ మరదలని నాకు మొన్నటి వరకు కూడా తెలీదు. తెలియకముందే తనని ప్రేమించాను. తను కూడా నన్ను ఇష్టపడుతుంది అనుకుంటున్నాను. కానీ తన కుటుంబం కోసమే తన మనసులో ఉన్న మాట చెప్పకుండా వాయిదా వేస్తుంది. దయచేసి ఆ ఇంటి పెద్ద కొడుకుగా బాధ్యత తీసుకుంటున్నాను అంటున్నారు కాబట్టి మా పెళ్ళిని మీరే దగ్గరుండి జరిపించాలి. మీరే మా పెళ్లి బాధ్యత తీసుకుని ఆ ఇంటి పెద్ద కొడుకుగా మీ బాధ్యత నెరవేర్చుకోండి అంటూ అరుణ్ అనంగానే, ఇప్పుడు నువ్వు క్షమాపణ చెప్పి మంచివాడిగా మారావు కాబట్టి నీ మంచితనం అర్థం చేసుకుంటున్నాను. నీకు సుమతికి పెళ్లి జరిపిస్తాను అంటూ బాలు అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక సుమతి ఈ మాట విని ఎంతో సంతోషపడుతూ ఉంటుంది. ఇంతలో పార్వతమ్మ అయితే మీనాతో చెప్తూ ఉంటుంది. అమ్మా, మన సుమతికి పెళ్లి సంబంధం కుదిరిందమ్మా. ఎవరో కాదు, ట్రాఫిక్ పోలీస్ కింద చేస్తున్న అరుణ్ అంటూ అనంగానే అంతా ఆయన చెప్పారమ్మా. నాకు జరిగిందంతా తెలిసింది. ఇప్పుడు అరుణ్ గారికి ప్రమోషన్ కూడా వచ్చిందంట కదా. మన సుమతి జీవితం బావుంటుందని నాకు అనిపిస్తుంది. వాళ్ళంతా మంచివాళ్ళు అంటూ మీనా అంటూ ఉండంగెంతలో అరుణ్ అయితే వస్తాడు. మీతో మాట్లాడడానికే వచ్చాను. సుమతిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నానని బాలుగారు మీకు చెప్పే ఉంటారు. కానీ నేను కూడా చెప్పడం బాధ్యత కదా. అందుకనే వచ్చాను. మీ సుమతిని ఇష్టపడుతున్నాను. నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. దయచేసి ఒప్పుకోండి అంటూ అరుణ్ అయితే పార్వతమ్మతో మాట్లాడుతూ ఉంటాడు. మరొక వైపు బాలు కూడా జరిగిందంతా మీనాకైతే చెప్పి సుమతికి ఇంత మంచి సంబంధం వస్తుందని అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది. ఆ ఇంటి పెద్ద కొడుకుగా బాధ్యత తీసుకున్నందుకు, సుమతి జీవితాన్ని కూడా ఒక దారిని పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తర్వాతిక శివ జీవితాన్ని కూడా ఒక దారిలో పెడితే ఆ ఇంటి పెద్ద కొడుకుగా తీసుకున్న బాధ్యత నెరవేర్చుకున్నట్టు అవుతుంది అంటూ బాలు అయితే మీనాతో చెప్పి చాలా సంతోషపడుతూ ఉంటాడు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది.